హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏవైనా వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్కి హైప్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోస్లో నేను ఈ ఆర్గనైజర్ కొనుక్కున్నాను అన్నాను కదా, గోల్డ్ కాయిన్స్. మీ దగ్గర ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి. అదేవిధంగా మీరు ఎలా సేవ్ చేసి కొనుక్కున్నారు, మీరు ఎంత ప్రాఫిట్ పొందారు, ఇవన్నీ డౌట్స్ అయితే అడిగారు. సో ఇదే గోల్డ్ కాయిన్స్ మీద అయితే, నా దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ మీద ఇదేనండి లాస్ట్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను వాటన్నిటికీ క్లియర్గా ఆన్సర్స్ ఇస్తాను. అదేవిధంగా నేను ఎంత ప్రాఫిట్ పొందాను అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. సో నా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ కాయిన్స్ వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ వచ్చేసి 18 గ్రామ్స్ ఉన్నాయండి. ఒకసారి 10 గ్రామ్స్ తీసుకున్నాను, ఇంకొకసారి అయితే రీసెంట్గానే తీసుకున్నాను 4 గ్రామ్స్, 2 గ్రామ్స్, 2 గ్రామ్స్, మొత్తం 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ వచ్చేసి నా దగ్గర 18 గ్రామ్స్ ఉన్నాయి. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ వచ్చేసి నా దగ్గర 7 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. సో టోటల్గా వచ్చేసి 18+7 అంటే 25 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. సో వీటిని ఎలా పర్చేస్ చేశాను అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సో ఈసారి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఈ వీడియో అయితే లాస్ట్గా షూట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ కాయిన్ వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే నేను ఫస్ట్ కొన్ని గోల్డ్ కాయిన్ అయితే ఇదండి. లాస్ట్ టైం నేను ఒక 8 గ్రామ్స్ అయితే కొనుక్కున్నానండి, ఒక 2024 ఆర్ 25లో. అప్పుడు వచ్చేసి 24లో కొనుక్కున్నాను. ఆ 8 గ్రామ్స్ వచ్చేసి మా వదినకి బ్యాంగిల్స్ కావాలనే టైంలో మేమైతే వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. దాని తర్వాత నేను సేవింగ్ పర్పస్ కింద కొనుక్కుందామనేసి అనవసరంగా ఇచ్చిన మనీని వేస్ట్ చేయకూడదని చెప్పేసి నేను ఇలా కాయిన్స్ అయితే కొనుక్కొని స్టార్ట్ చేశానండి. ఏదైనా ఒక అకేషన్లో కొనుక్కుంటే బెస్ట్ అన్నట్టు మే నెలలో మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అయింది. ఆ టైంలో మాకు వచ్చే మాకు వచ్చే గిఫ్ట్స్ మనీ రూపంలోనే గిఫ్ట్స్ పెట్టుకొని నేనైతే ఒక స్కీమ్ కూడా అప్పుడు ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా మా డాడీ వచ్చే కొంత అమౌంట్ ఇచ్చేటప్పటికి నేను ఇలా కాయిన్ అయితే తీసేసుకున్నానండి. నేను మే నెలలోనే స్కీమ్ అయితే స్టార్ట్ చేశామండి. 2025 మే నెలలో స్టార్ట్ చేశాము. అదైతే ఏప్రిల్లోకి ఎండ్ అయిపోతుంది. అంటే 11 మంత్స్ స్కీమ్ కదా, అది ఏప్రిల్లో అయితే ఎండ్ అయిపోతుందండి. నేను ఫస్ట్ కొనింది అయితే ఈ 10 గ్రామ్స్ అండి. అప్పటి నుంచే సేవింగ్ చేద్దాం అనుకుని ఇలా స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది జూలై మంత్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 9,830 రూపీస్ అయితే పడింది. 9,870 రూపీస్ ఇలా పడిందండి. ఇదైతే నేను పర్ మంత్కి వచ్చేసి సేవింగ్ ప్లాన్ కింద 20 రూపీస్ సేవింగ్ ప్లాన్ అయితే చేశానండి జూలై మంత్ మొత్తం. అది వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి 20 రూపీస్ వేస్తే, సెకండ్ డే 40, థర్డ్ డే 60, ఫోర్త్ డే 80, ఫిఫ్త్ డే 100, అలా 20 రూపీస్ అయితే పెంచుకుంటూ వెళ్ళాను. ఆ టైంలో నాకు కొంత అమౌంట్ కూడా మిగిలిందండి. సో దాంతో నేను ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఫస్ట్ కాయిన్ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసింది ఇదేనండి. సెకండ్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో రాఖీ టైం కాబట్టి నాకు కొంత అమౌంట్ వచ్చింది. అదేవిధంగా నేను కొంత సేవింగ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు కొంచెం అమౌంట్ సేవ్ చేసుకున్నానండి. సో ఆ టైంలో నేను ఆగస్ట్లో నాకు గోల్డ్ రేట్ తగ్గింది అనే టైంలో అయితే నేను వెంటనే, అప్పట్లో అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో అయితే మనకు ఆఫర్స్ ఎజియోలో చాలా బాగా పెట్టాడండి. అంటే మనకు మార్కెట్ ప్రైస్ కన్నా 120-150 రూపీస్ తగ్గించే పెట్టాడు. మనకి జిఎస్టీ అండ్ విఏ ఛార్జెస్ లేకుండా అయితే తీసుకునేటట్టు పెట్టారండి. ప్రజెంట్ అయితే ఎజియో వాడు అటువంటి ఆఫర్స్ ఏమీ పెట్టడం లేదు. సో నేను ఆగస్టులో అయితే ఒక కాయిన్ తీసుకున్నాను, అది కూడా 1 గ్రామ్ కాయినే తీసుకున్నానండి. సో నేను ఫస్ట్ జాయ్ ఆలుకాస్ తీసుకున్నాను కదా, అలాగే నెక్స్ట్ బీమా కాయిన్ ఎందుకు తీసుకున్నానంటే
ఆఫర్లో పెట్టేటప్పుడు జాయ్ అలుకాస్ వాళ్ళ కాయిన్ కన్నా భీమా కాయిన్ మీద నాకు ఎక్కువ ఆఫర్ అనిపించిందండి. సో అందుకే ఆ రోజు అయితే ఈ భీమా కాయిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్లో కూడా నేను అయితే కాయిన్ పెట్టుకున్నానండి. ఎలా అనుకుంటే సెప్టెంబర్లో కూడా నాకు డెలివరీ అయింది. ఆ టైంలో మా హస్బెండ్కి వచ్చే శాలరీ అయితే చాలా వరకు మిగిలిపోయిందండి. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల సో అమౌంట్ అయితే చాలా ఎక్కువ మిగిలింది. సో ఆ టైంలో నేను వెంటనే అయితే గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. అలాగే అక్టోబర్లో కూడా నేను ఇలానే కొంత అమౌంట్ మిగిలింది. నాకు ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయనిపించి 2 కాయిన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అక్టోబర్లో. ముత్తూట్ వాడిది ఒకటి, అలానే మలబార్ కాయిన్ ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. అదే టైంలో WHP వాళ్ళది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ అది వచ్చేసి లేట్ అయిపోయిందండి, బాగా లేట్ అయింది. సో అది క్యాన్సిల్ చేసేసుకున్నాను, ఎందుకంటే అది వస్తుందో రాదో కూడా నాకు తెలియలేదు. దాని తర్వాత అక్టోబర్ నెల అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో నాకు ఈ మలబార్ కాయిన్ కొనుక్కున్నాను కదా, ఈ మలబార్ కాయిన్ వచ్చేసి 12,890 రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి. కానీ నెక్స్ట్ నవంబర్లో నేను ఇది 12,244 రూపీస్కి అయితే తీసుకున్నాను భీమా. సో అక్టోబర్ నెలలో దివాళీ టైంలో ఆఫర్ బాగా పెట్టారు, అలానే గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగింది. కానీ నాకు ఈ మలబార్ కాయిన్ వచ్చేసి 13,000 ఎలా ఉండేది గోల్డ్, మార్కెట్ ప్రైస్, దానికన్నా 200 రూపీస్ అయితే తగ్గే తీసుకున్నానండి. ఇది రౌండ్ షేప్లో ఉంది, కానీ ఇది 24 క్యారెట్స్ ఏనండి. ప్యూరిటీ కూడా చూపిస్తాను చూడండి, 999 ప్యూరిటీ ఉంది. సో ఆ విధంగా అయితే నేను అక్టోబర్ నెలలో 2 కాయిన్స్ అయితే కొనుక్కున్నాను. అదేవిధంగా నవంబర్ మంత్లో కూడా నేనైతే ఈ కాయిన్ పర్చేస్ చేసుకున్నానండి. అప్పుడు గోల్డ్ రేట్ బాగా తగ్గింది అనిపించింది. నేను 12,244 రూపీస్కి అయితే తీసుకున్నాను ఈ నవంబర్ కాయిన్ వచ్చేసి. సో డిసెంబర్లో అయితే నేను ఎటువంటి కాయిన్ తీసుకోలేదండి. సో ఆ ఇయర్కి నేను కొన్న కాయిన్సే ఇవి. నెక్స్ట్ జనవరి నుంచి అయితే మళ్ళీ పర్చేస్ చేయడం స్టార్ట్ చేద్దాము, మంత్కి ఒక్క కాయిన్ అయినా తీసుకుందామని అనుకున్నానండి. ఎందుకంటే నేను జనవరిలో అంటే ఎక్స్ట్రా మనీ ఎంత ఉన్నా నేను దాన్ని ఖర్చు చేయకుండా వేరే వస్తువులు దేనికైనా పెట్టి వేస్ట్ చేయకుండా ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టు నేను ఈ మంత్కి ఒక్కొక్క కాయిన్ కొనుక్కుందాం అనేసి జనవరి నుంచి అయితే స్టార్ట్ చేశానండి. సో జనవరిలో కూడా నేను ఈ కాయిన్ కొనింది వచ్చేసి 13,830 రూపీస్. సో జనవరి నుంచి ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చేస్తే మనకి ఈ ఒక్క కాయిన్ మీదే ఇప్పుడు ప్రెజెంట్ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ వచ్చేసి 16,000 ఉందండి, అంటే మార్కెట్ ప్రైజు. సో మనకి ఎలా చూసుకున్నా ఒక 2,000 బెనిఫిట్ అయితే ఉంది. సో నేను జనవరిలో కొన్ని కాయిన్ ఇది కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. నెక్స్ట్ రీసెంట్గా అయితే నేను 8 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఆ 8 గ్రామ్స్ ఎలా తీసుకున్నానంటే నాకు ఒక పొదుపు డబ్బులు వస్తాయి కదా, సో వేరే మా రిలేటివ్ ఒకరి దగ్గర నుంచి తీసుకున్నానండి అమౌంట్. ఆ అమౌంట్ నేను జాన్లోనే తీసుకున్నాను, కానీ గోల్డ్ కాస్ట్ ఎక్కువగా ఉందన్నట్టు నేనైతే కొనుక్కోలేదు. కానీ ఒకేసారి జనవరిలో హైక్ అయిపోయిందండి బాగా, గోల్డ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది. 22 క్యారెట్స్ గోల్డ్ కూడా 16,000 వరకు వెళ్ళిందండి. ఆ రోజు వచ్చేసి నేను మలబార్లో ఆన్లైన్లో తగ్గింది అన్నట్టు జాయ్ అలుకాస్ వాళ్ళవి 2 కాయిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి, 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్. కానీ దాని తర్వాత ఒకేసారి అయితే గోల్డ్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. సో అప్పుడు ఒకసారి వెళ్ళిన 16,000 మళ్ళీ చూసుకుంటే 13,000లోకి వచ్చేసిందండి. సో మరి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నది నాకు లాస్ అవుతుంది కదని వెంటనే క్యాన్సిల్ చేసేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నేను వెంటనే ఇంకా రేటు పెరిగిపోతుంది, 14,000లో అయితే ఇవి తీసుకున్నానండి. సో నేను ఒకే రోజులో 4 టైమ్స్ గోల్డ్ రేట్ పెరిగిందని నేను ఒక వీడియో పెట్టాను. సో అదైతే చూడండి, ఎలా తీసుకున్నాను అనేది కూడా ఉంటుంది. సో ఈ 1,16,000 ఇలా పడ్డాయండి ఈ 8 గ్రామ్స్ అనేవి. సో నా దగ్గర అయితే 1 lakh అమౌంట్ అయితే ఉంది. ఆ పొదుపు డబ్బులు అన్నాం కదా, వాటిని ఎలాగైనా ఖర్చు అయిపోతాయి అన్నట్టు వెంటనే వెళ్ళి ఈ కాయిన్స్ అయితే తీసేసుకున్నామండి. సో నేను వెళ్ళేటప్పుడు 8 గ్రామ్స్ కాయిన్ అయితే లేదండి వాళ్ళ దగ్గర. సో అందుకే 2 గ్రామ్స్ అండ్ 1 4 గ్రామ్స్ కాయిన్స్ అయితే తీసుకున్నాము. సో ఈ విధంగా అయితే నేను డబ్బులు అనేది వేస్ట్ చేయకూడదు అన్నట్టు ఈ కాయిన్స్ అనేవి తీసేసుకున్నానండి. సో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, మీకు ఎంత బెనిఫిట్ వచ్చిందో అప్పటి మీద ఇప్పుడు పోల్చుకుంటాయని.
సో నేను వీడియో షూట్ చేస్తున్న రోజు వచ్చేసి 28th అండి. సో ఇది ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. ఆ రోజు 22 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 15,465. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 16,871 రూపీస్ అండి. సో నేను మే నెలలో కొనుక్కున్నాను కదా, దాని కాస్ట్ వచ్చేసి నేను జిఎస్టీ అండ్ విఏ ఛార్జెస్తో కలిపి 90,000 అండి 10 గ్రామ్స్. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే 10 గ్రామ్స్కి వచ్చేసి 15,465 అంటే 1,54,000 కదా. టెన్ గ్రామ్స్ 22 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 1,54,650 రూపీస్ అండి. సో 8 గ్రామ్స్ కూడా నేను రీసెంట్గా పర్చేస్ చేశాను కదా, దాని కాస్ట్ వచ్చేసి సారీ 8 into 15,465 అంటే 1,23,000 అండి. 1,23,720 రూపీస్. సో నాకు దీన్ని బట్టి చూస్తే మొత్తం 18 గ్రామ్స్కి కాస్ట్ వచ్చేసి 15,465 రూపీస్ చూసుకుంటే 2,78,370 రూపీస్. బట్ నేను కొనుక్కున్నది వచ్చేసి 10 గ్రామ్స్కి వచ్చేసి 90,000 ప్లస్ 1,16,000 అండి. రీసెంట్గా పర్చేస్ చేశాను అది. సో టోటల్ వచ్చేసి 2,06,000. సో నాకు ఎంత బెనిఫిట్ అయ్యిందంటే 2,78,370 రూపీస్ చూసుకుంటే నాకు అప్పటి మీద ఇప్పుడు వచ్చేసి 72,000 అయితే బెనిఫిట్లోనే ఉన్నానండి. ఇది 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్. అలానే నేను 24 క్యారెట్స్ కూడా కొనుక్కున్నాను కదా, అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్కి అయితే కొనుక్కున్నాను. అది ఎలా కొనుక్కున్నాను అనేది కూడా చూపిస్తాను చూడండి. సో నేను 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ ఎజియోలోనే ఆర్డర్ చేసుకున్నానండి. నేను క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల నాకు 1,000 రూపీస్ అనేది ప్రతి కార్డు మీద ప్రతి కాయిన్ మీద అయితే లెస్ అయింది. సో ఫస్ట్ కాయిన్ వచ్చేసి జాయోలికస్ వారు తీసుకున్నాను. అది జూలై నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేశానండి, 2025 జూలై నుంచి. సో ఫస్ట్ వచ్చేసి 9,873 రూపీస్ కొనుక్కున్నాను. సెకండ్ వన్ వచ్చేసి 9,874 రూపీస్. అదే థర్డ్ వన్ వచ్చేసి 11,066 రూపీస్. ఫోర్త్ వన్ వచ్చేసి 12,320 రూపీస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి 12,890 రూపీస్. సిక్స్త్ వన్ వచ్చేసి 12,244 రూపీస్. సెవెంత్ వన్ వచ్చేసి 13,830 రూపీస్ అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నారా, ఫోర్త్ మంత్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో నేను ఈ 2 కాయిన్స్ అయితే అక్టోబర్ మంత్లోనే తీసుకున్నానండి. రేట్ డిఫరెన్స్ కూడా చూడండి, 12,320 రూపీస్ ఒకసారి తీసుకుంటే 12,890 రూపీస్. మళ్ళా నవంబర్లోకి వచ్చేసరికి 12,244 రూపీస్. అంటే మనకు అప్పుడు హైక్ అయిన గోల్డ్ రేట్ తగ్గడం వల్ల 12,244 రూపీస్కి అయితే నేను ఇది తీసుకున్నాను. సో అప్పుడైతే చాలా కొంచెం బాధపడ్డానండి, ఎందుకంటే అక్టోబర్ మంత్లో ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నానని. అదే ఇప్పుడు చూసుకుంటే ఒక 24 క్యారెట్స్ ఒక గ్రామ్ కాస్ట్ వచ్చేసి 16,871 రూపీస్. సో నేను మొత్తం టోటల్గా 7 కాయిన్స్ అయితే తీసుకున్నాను. టోటల్ చేసుకుంటే 82,097 రూపీస్ అండి. సో ఇప్పుడు 7 into 16,817 రూపీస్ చేస్తే 7 into 16,871 రూపీస్ 16,871 into 7 1,18,097 అండి. 1,18,097 రూపీస్. సో నేనంతా కొనుక్కున్నది వచ్చేసి 82,000 కదా, 82,097 చూసుకుంటే నాకు ప్రాఫిట్ వచ్చేసి 36,000 అండి. 36,000తో నేను ఈ 7 కాయిన్స్ మీద ప్రాఫిట్లో ఉన్నాను. అదేవిధంగా నేను 22 క్యారెట్స్ కూడా కౌంట్ చేసుకుంటే అది వచ్చేసి 72,000 కదండి.
72,370 రూపీస్ చూసుకుంటే టోటల్గా 1,08,000తో అయితే ప్రాఫిట్లోనే ఉన్నానండి. సో నేను పెట్టుబడి పెట్టిన అమౌంట్ వచ్చేసి 2,06,000 ప్లస్ 82,097 2,88,000తో నేను పెట్టుబడి పెట్టుకుంటే 2,88,097 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసిందండి. సో నాకు ప్రాఫిట్ వచ్చింది ఎంతో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ప్రాఫిట్ కన్నా ముందు ఇప్పుడు రేట్లో చూసుకుంటే మనం 18 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి 2,78,370 రూపీస్ ప్లస్ 1,18,017 రూపీస్ అండి. సారీ, 1,08,370 రూపీస్. సో చూసుకుంటే 3,86,740 రూపీస్ అండి. టోటల్ అమౌంట్ చూసుకుంటే 3,86,740 రూపీస్. సో అందుకే నేను గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో చాలా 2-3 సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి. ఆ సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి ఏ గ్రామ్స్ ఎంత కొనుక్కున్నారు, రేట్స్ కూడా చెప్పానని. సో మీకు ఈ వీడియోలో క్లియర్గా అన్నీ చూపించానని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న హైప్ సింబల్ ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఎటువంటి వీడియోస్ చేయాలనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.